ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు సమస్యలు వచ్చేస్తున్నాయి. తినే ఆహారంలో నాణ్యత లేకుండా పోయింది. మీకు ఎంత డబ్బున్నా సరే మంచి ఆరోగ్యం లేకపోతే ప్రయోజనమే లేదు. అయితే ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం మన వంటింట్లో లభించే చిన్న చిన్న పదార్థాలతోనే పెద్ద పెద్ద రోగాలను నయం చేసుకోవచ్చు. మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి మీకు ఏ అనారోగ్య సమస్యలున్నా సరే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ముందుగా ఈ వీడియో ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాసు మంచినీళ్లు తాగాలి. ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగితే మన పేగులు శుభ్రపడి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. రాగిజావ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు ఒక గ్లాసు రాగిజావను తాగితే 2 గ్లాసుల పాలు తాగినంత శక్తి లభిస్తుంది. అలాగే బీపీ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రాగిజావన తాగితే బీపీ అదుపులో ఉంటుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవాళ్లు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. అన్ని కూరగాయల్లో బెండకాయ చాలా మంచిది. చక్కెర వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు ఒక బెండకాయను తింటే చక్కెర వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మీకు ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటిపండును తినండి. అరటిపండు తింటే వెంటనే మన శరీరానికి శక్తి వస్తుంది. వెల్లుల్లిని పేస్ట్ లాగా తయారుచేసి దురద ఉన్నచోట రాసుకుంటే వెంటనే దురద తగ్గిపోతుంది. అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు వేడి నీటితో 2 యాలకులను నానబెట్టి ఆ నీటిని తాగితే కడుపులో ఉన్న చెడు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. మీ శరీర బరువును అదుపులో ఉంటుంది. ఆవాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు కొన్ని ఆవాలను మింగి నీరు తాగితే మీ జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. అలాగే మలబద్ధకం తొలగిపోతుంది. తలనొప్పిని తగ్గించడంలో కూడా ఆవాలు ఎంతగానో సహాయపడతాయి. ఆవాలను మెత్తగా నూరి తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే చిటికెలో మీ తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి తీవ్రంగా వాంతులు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆవాల పొడిని నీటిలో కలుపు తాగితే వెంటనే వాంతులు తగ్గిపోతాయి. షుగర్ సమస్యలతో బాధపడే వారికి మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి. మెంతులను నీటిలో నానబెట్టి పరగడుపున ఆ నీటిని తాగితే మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగి ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 5 కరివేపాకు ఆకులను తింటే త్వరగా బరువు తగ్గుతారు. అలాగే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. మన ఆయుర్వేద గ్రంథాలలో ఉసిరికాయ అతి ముఖ్యమైనది. మన ఆరోగ్యానికి ఉసిరికాయ అమృతంలా పనిచేస్తుంది. వారంలో ఒకసారి ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినాలి. దీనివల్ల మన శరీరం బలంగా తయారవుతుంది. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. కీళ్లనొప్పి సమస్యలు అలాగే నడుంనొప్పి సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి కీళ్ల నొప్పులు ఉన్నచోట మర్దన చేస్తే కీళ్ల నొప్పులు అలాగే నడుంనొప్పి వెంటనే తగ్గిపోతాయి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా ఒక ఉల్లిపాయ ముక్కను తినండి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పల్లీలు మన ఆరోగ్యానికి చాలా మంచి. వేయించిన పల్లీలను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. అలాగే కడుపునొప్పి సమస్యలతో బాధపడేవారు పంచదారలో కొంచెం జీలకర్రను కలిపి తింటే వెంటనే కడుపునొప్పి తగ్గిపోతుంది. మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలను ఎక్కువగా తినాలి. అన్ని ఆకుకూరల్లో తోటకూర చాలా మంచిది. తోటకూర తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. తోటకూర చెడు కొవ్వును కరిగిస్తుంది. తోటకూరలో ఉండే పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే కొత్తిమీరను ఎక్కువగా తింటే జీవితంలో మీకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే కిడ్నీలో రాళ్లు కరిగించడంలో కొత్తిమీర బాగా పనిచేస్తుంది. అలాగే వారంలో 2 సార్లు
ఖచ్చితంగా బీట్రూట్ ముక్కలను తినాలి. దీనివల్ల మన శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది. శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాలిన గాయాలు, అలాగే పుండ్లపైన అరటిపండు తొక్కతో మర్దన చేస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి. అలాగే అరటి తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు తెల్లగా మారుతాయి. ధనియాలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. నిద్రలేని సమస్యలతో బాధపడేవారు ధనియాల కషాయంలో పంచదారను కలిపి ఆ ధనియాల కషాయాన్ని తాగితే మంచి నిద్ర పడుతుంది. అలాగే ధనియాలను పేస్టులాగా నూరి తలమీద పట్టు వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. అలాగే శరీరంలో ఉన్న వేడి తగ్గుతాయి. ద్రాక్ష పండ్లను ఎక్కువగా తింటే గుండె జబ్బులు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పసుపుకు రోగాలను నయం చేసే గుణం ఉంటుంది. పసుపును వేడి పాలలో కలుపుకుని తాగితే జలుబు, అలాగే పొడి దగ్గు లాంటి సమస్యలు తొలగిపోతాయి. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది. అలాగే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే పసుపులో కొంచెం కలబంద గుజ్జును కలిపి మీ ముఖానికి రాస్తే ముఖం మీద మచ్చలన్నీ తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. అలానే బొప్పాయి పండును తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అలాగే ఒంటి నొప్పి సమస్యలతో బాధపడేవారు బొప్పాయి పండును ఎక్కువగా తినండి. అజీర్తి సమస్యలతో ఇబ్బంది పడేవారు జీలకర్రను సేవిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. కొంచెం నిమ్మరసంలో జీలకర్రని కలిపి తింటే తలతిరుగుడు సమస్యలు, కడుపులోని వేడి మొదలగు పైత్యరోగాలన్నీ తగ్గిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.